కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఎవరి మీద ఆశీర్వాదం వస్తుంది, ఎవరి మీద నిలిచి ఉంటుంది? ఇంతటికి మనం ఆశీర్వదించబడాలా లేదా? రక్షణ యెహోవాదే, రక్షణ యెహోవాదే, రక్షణ యెహోవాదే. నీ ప్రజల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును, నీ ఆశీర్వాదం వచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక్కుంటా ఉంటే చప్పట్లు రావు, కనుక్కుంటే చప్పట్లు రావు. గట్టిగా కొడితే వస్తాయి. మనం గట్టిగా కొడుతూ ఉండగా సాతానుడి చెంపలో పగిలిపోతాయి చిన్నగా. కాబట్టి నువ్వు చిన్నగా అంటున్నావనుకో, జోలపాటు పాడినటువంటి సైతం కొడితే ఏదో గట్టిగా కొట్టలేవా, కాముగా ఉంది, ఎవరేమి ఇవ్వలేదు. ప్రజలో హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరి మీదకి వస్తుందంటే ఆశీర్వాదం? ఎవరి మీదకి వస్తుందంటే ఆశీర్వాదం? అందరి మీదకి వస్తుందా? ఏముంది అక్కడ వాక్యంలో? నీ ప్రజల మీదకి. అంతేనా? అంతేనా? నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఎవరు చెప్పారు మాటని? భక్తుడైన దావీదు గారు చెప్పాడు. ఆశీర్వాదం అందరి మీదకి రాదు, కోరుకోవడం తప్ప. ఇక నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభువా, అటు ఇటు బాబాక నా మీదకి రా అని మనం కోరుకోవడం మంచిదే. కానీ ఎవరి మీదకి వస్తుందంటే కుమారమ్మ ఆశీర్వాదం అందరి మీదకి రాదు. అయ్యా, నేను మొన్న కొత్త బైబిల్ కొనుక్కున్నాను, నేను బైబిల్ ఎత్తుకొని తిరుగుతున్నాను, అలాగే నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం కూడా తీసేసుకున్నాను. ఆ తర్వాత ఏం తీసేసుకున్నావు? ప్రభు బాధ కూడా తీసేసుకున్నాను. ఓహో ఇంతేనా అని అనుకొని నేను మళ్ళా సాగిపోతున్నాను, ఆశీర్వాదం పొందేసుకున్నాను. పాస్టరా, నిజమేనా? అసలు ఆశీర్వాదము ఎలాంటిది? ఆశీర్వాదం అంటే గొప్ప, ఆశీర్వాదం అంటే కాద, ఆశీర్వాదం అంటే ఇల్ల. ఏది ఆశీర్వాదం? నువ్వు నేను ఎలాంటి ఆశీర్వాదంతో నింపబడి ఉండాలి, ఎలాంటి ఆశీర్వాదం మనం పొందాలి? ఆశీర్వాదం వస్తే ఎవరి మీదకి వస్తుందయ్యా అంటే, ఒలివమ్మ, ఆయన ప్రజల మీదకి మాత్రమే వస్తుంది, అందరి మీదకి రాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు నేనేం చేయబడాలంటే ఆయన ప్రజలుగా మార్చబడాలి. ఆశీర్వాదం నువ్వు పొందాలంటే, ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలంటే, ఆశీర్వాదం కోసం కాదు మనం అందరికి వచ్చేది. నువ్వు నేను ఆశీర్వాదకరంగా మారాలి. హల్లెలూయా. ఆశీర్వాదం కోసం మనం పరిగెత్తడం కాదు, మనమే అన్నట్టు నువ్వే ఒక ఆశీర్వాదకరంగా మారిపోవాలి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, అనేకులకు నువ్వేం చేస్తావు? ఇచ్చేస్తావు, అనేకులకు అప్పిస్తావు. కానీ ప్రజెంట్ క్రైస్తవ పరిస్థితి, మన అందరి పరిస్థితి, నాతో కూడా ఎలా ఉంది? అప్పు చేసుకుని పోలేదు. అంతే. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిని, దేవుని దగ్గర ఆశీర్వాదం లేదా, దేవుని దగ్గర సంపద లేదా, దేవుని దగ్గర ఆరోగ్యం లేదా, దేవుని దగ్గర నెమ్మది లేదా, దేవుని దగ్గర సమాధానం లేదా? ఆలోచించి. వస్తుందని మీదకే ఎందుకు రావట్లేదంటే, ఆయన ప్రజలుగా ఎప్పుడైతే మనం మార్చబడతామో, ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో, లోకంలో దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఎప్పుడైతే మారిపోతామో, ఆశీర్వాదం కట్ట తెంపుకొని పరిగిస్తుంది మన మీద. ఎప్పుడైతే దేవుని కుమార్తెగా కుమారుడుగా నువ్వు మార్చబడతావో, ఆశీర్వాదం కట్ట తీసుకొని నీ మీద దిగి వస్తాడు. హల్లెలూయా. ఆయన బిడ్డగా నువ్వు మార్చబడకుండా ఉంటే సమాధానం రాదు, నెమ్మది రాదు, కృప రాదు, ఆశీర్వాదం కూడా మన దగ్గరకు రాదు.